సో రామ్మోహన్ నాయుడు చాలా వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి. కానీ ఇక్కడ రాజకీయం ఎట్లా అయిపోయిందంటే నువ్వు దొంగ నేను దొంగ అనే రకంగా అయిపోయింది. అంటే మనం గతంలో చూసినాం పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలు వీళ్ళు మాట్లాడిన గత తెలుగుదేశం గవర్నమెంట్ భూములు ఎక్కువ తీసింది. జగన్ వచ్చి దాని మిగతా భూములు అయితే తీసి ఎంత అయితే ఎయిర్పోర్ట్ కావాల్సి వస్తుందో అంతే తీసిన అనేది మనం విన్నాము. సో ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరిది ఉన్నది, అందుట్లో సగం పాటు జగన్ గారిది ఉన్నది. ఆయన హయాంలోనే సగం జరిగింది అన్నది మనం సోషల్ మీడియా చూసాం, గతంలో మీడియాలో కూడా చూసాం. సో ఈరోజు వీళ్ళ హయాంలో పూర్తయింది. అంతేగాని గత ప్రభుత్వాలు కూడా పనులు జరిగినమాట వాస్తవం. భూమి సేకరణ మొత్తం గత ప్రభుత్వంలో జరిగింది. అంటే ఇప్పుడు ఆయన హయాంలో కూడా జరిగిందని వాస్తవం. కానీ మిగతా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం వాళ్ళు చేసామని కాదు, ఎవరు చేసినా గత ప్రభుత్వంలో ఆయన ఆయన చేశారు, ఆయన క్రెడిట్ పోతుందని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జరిగింది వాస్తవం అన్నమాట. ఆయన చెప్పిండు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారే చెప్పిండు, ఇంత భూమి ఎందుకు తీసుకుంటారు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆస్తులు కూడబెట్టాను కానీ పవన్ కళ్యాణ్ గారే చెప్పిన వీడియోలు మనం చూసినాం. కాబట్టి ఏదైనప్పటికీ జగన్ గారే దానికి భూమి సేకరణలో గతంలో వాళ్ళు ఎంతైతే ఎక్కువ సేకరించారో అంత కాకుండా ఎయిర్పోర్ట్కి ఎంత అవసరమో అంత మేరకే సేకరించడం మనం చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తికి క్రెడిట్ వస్తుందని ఆశపడటం తప్పు. ఎవరి హయాంలో ఇప్పుడు ఆయన జగన్ గారి హయాంలో మెడికల్ కాలేజీలు కూడా అద్భుతంగా తీసుకొచ్చారు. అది వాస్తవం చెప్పాలంటే అది ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కు. కానీ ఇక్కడ రాజకీయం ఎట్లా అయిపోయిందంటే నువ్వు దొంగ నేను దొంగ అనే రకంగా అయిపోయింది. చేసినోడిని మొత్తం క్రెడిట్ ఎవరు చేసినా తప్పంటారు. విద్యా వ్యవస్థలో జగన్ గారు తీసుకొచ్చినంత మార్పులు ఎవరు తీసుకురారు తెలుగు రాష్ట్రాల్లో. ఇంతకుముందు వాళ్ళ నాయన కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కేసీఆర్ ఎవరైనా తేలేదు. ఈ విషయంలో జగన్ గారు బెస్ట్. మెడికల్ కాలేజీ కేంద్రంతో సఖ్యతతో ఉండి నరేంద్ర మోడీ గారితో ఆయన పార్లమెంట్లో కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రానికి ఏం కావాలో నాకు తీసుకొచ్చే విధంగా చేశారు. ఎయిర్పోర్ట్ కూడా ఆయన హయాంలోనే పూర్తిగా 30% పనులు మిగిలిన కానీ 70% పనులు జగన్ హయాంలోనే జరిగిన మాట వాస్తవం. అందుకే వీళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియా కొంతమంది చెప్తారు తప్ప పెద్ద నాయకులు ఎవరు కూడా మేమే కట్టినామని చెప్పడానికి లేరు, ముందుకు లేరు. సో రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఇప్పుడు జరగడం అనేది కూడా మంచిదే. కానీ రామ్మోహన్ నాయుడు కూడా ఎక్కడ కూడా జగన్ విమర్శించడం కావచ్చు, లేకపోతే జగన్ చేయలేదని చెప్పడం అనేది ఎక్కడ చూడలేదు. సో రామ్మోహన్ నాయుడు చాలా వ్యక్తిత్వంగా మంచి వ్యక్తి. మిగతా వాళ్ళంటే ఇక రకరకాల కామెంట్ చేస్తారు కానీ అట్లాంటిది. సో జగన్ గారు ఆయన బాధ్యతలో జరిగింది కాబట్టి ఆయన క్రెడిట్ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదనే అవసరం లేదు.